కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇమ్మీడియట్ గా హైడ్రా చెరువులను కాపాడాలి, అది సదుద్దేశమైన కాదన్న. మరి ఇదే కాంగ్రెస్ అనేది ప్రతిపక్షంలో ఉంది లాస్ట్ 10 years. అంత చెరువులను కాపాడాలి, దానివల్ల పబ్లిక్ మేలు జరగాలి అని ఇంత అగ్రెసివ్గా ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది తీసుకొచ్చి బుల్డోజర్స్తో పోలీస్ ప్రొటెక్షన్తో వెళ్ళిపోతున్నారు కదా బిల్డింగ్స్ కొట్టడానికి. గుడ్ థింగ్. ఈ 10 yearsలో ఏం చేశారు? మీ కళ్ళ ముందే ఈ వెంచర్లో per square feet ఇంత అని పేపర్లో యాడ్స్ వచ్చేవి. ఇది ప్రీ లాంచ్ అని వచ్చేది, ఇది విల్లాస్ అని వచ్చేవి. ప్రీ లాంచ్ ఆఫర్ ఇంత, లాంచ్ ఆఫర్ ఇంత. ఈ 10 yearsలో ఏ ఒక్క లీడర్ అన్నా వెళ్ళి చెరువులు పూడుస్తున్నారు, అడ్డుకున్నారా? చెరువుల్లో ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యే టైంలో ఒక్కళ్ళన్నా ఒక స్లోగన్ తీసుకున్నారా? కనీసం ఆ ఏరియాకి వెళ్ళి కస్టమర్స్ ని, మిడిల్ క్లాస్ పీపుల్ ని ఎడ్యుకేట్ చేశారా? కనీసం మేనిఫెస్టోలో పెట్టారా? ఇచ్చారా? ఏమైపోయింది? సామాజిక స్పృహ ఏమైపోయింది? ఇంట్రెస్ట్ ఆఫ్ లేక్స్ ఏమైపోయినాయి? అప్పుడు ఎలక్షన్స్ కి ఒక 1 year ముందు కూడా మీరు స్లోగన్స్ తీసుకుని కనీసం ఒక్కడిని కాపాడారా? ఆ బిల్డర్ కి నువ్వు అడ్వాన్స్ కట్టకు, ఇక్కడ దీంట్లో ఒక 100 square yards ల్యాండ్ కొనకు. మళ్ళీ దట్టు దరిద్రమే. రాత్రి ఇలా చేసేస్తాము అంటే అది పబ్లిక్ లో ఎడిపోతాడండి. నాకు అర్థం కావట్లేదు, ఎడిపోతాడు. 10 years ప్రతిపక్షంలో ఉన్నారు, పాదయాత్రలు చేస్తూ తిరిగారు. అప్పుడు కూడా ప్రతిపక్షమైన టిఆర్ఎస్ లో అదేంటి ఇందిరమ్మ ఇళ్ళు అవి ఇవి ఇస్తారు, ఇవ్వలేదని అడిగారు తప్ప మీ ఇంటికి రోజు వచ్చే న్యూస్ పేపర్లో పడే వెంచర్లు ఇవన్నీ. మీ ఇంటికి రోజు మీరు టీ కాఫీ తాగేటప్పుడు ఎర్లీ మార్నింగ్ అవర్స్ చదివేవే, మీ ఫోన్లో వచ్చిన యాడ్సే. మీరు ఎందుకు అవేర్నెస్ అనేది ఎందుకు తీసుకురాలేదు? రూలింగ్ లోకి రాగానే అంత సామాజిక స్పృహ ఎక్కడి నుంచి వచ్చేసింది? ఇప్పుడు కూడా రూలింగ్ గవర్నమెంట్ ది బెస్ట్ గవర్నమెంట్ అని అనిపించుకోవాలి అంటే హైడ్రా 100% కరెక్ట్. కానీ అంటే ఒక వ్యక్తికి కన్ను ఇస్తాను అంటే పక్కోడు తీసిస్తానని కాదు. ఒకరిని గుడ్డివాడిని చేసి ఇంకొకటికి ఒక్కడిని పెడతాను, అది ఈక్వల్ బ్యాలెన్స్ కాదండి. అది ఫస్ట్ కంపెన్సేషన్ స్కీమ్ అనేది పెట్టండి. మొత్తం గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ, సైనింగ్ అథారిటీ ఎవడెవడెవడు కూర్చున్నాడో అందరు లిస్టు రెడీ చేయండి. అదేది మన రెడీ, తప్పేముంది? నెక్స్ట్ 5 years కూడా మీ గవర్నమెంట్ కావాలా? చెయ్యండి. ఇది రంగనాథ్ గారు లాంటి ఒక 10 మందిని తీసుకోండి, వాళ్ళతో వీళ్ళ మీద సంతకాలు పెట్టిన ఆఫీసర్స్ ఎవరున్నారో లిస్ట్ రెడీ చేయడానికి సెపరేట్ టాస్క్ ఫోర్స్ రెడీ చేయండి. అరే అతను సంతకం పెడితేనే కదా ఇక్కడ పునాది లేచింది. కామన్ మ్యాన్ ఏం పాపం చేశాడు? ఇప్పుడు అటు కోర్టుకు పోలేక హైడ్రా మీద కళ్ళ ముందు కూతురు కోసం, కొడుకు కోసం, మనవడి కోసం దాచుకుని డబ్బులు పెట్టి ఇంకా కంప్లీట్ అయిపోయిందిరా అనుకున్న బిల్డింగ్లు నేలమట్టం అయిపోతుంటే చూస్తే ఏం చేయలేక పబ్లిక్ లో ఇలాంటివి చూసి రెవల్యూషన్ రాకపోతే ఏమొస్తుందండి? మీరు చేయండి, హైడ్రా చేయండి. ఎల్ఆర్ఎస్ స్కీములు పెడుతున్నారు కదా, అలాగే కంపెన్సేషన్ స్కీమ్ అని ఒకటి పెట్టండి. అరే ఇన్ని సంవత్సరాలు మా గవర్నమెంట్కి మా ఆఫీసర్స్ చేసిన తప్పని ఒప్పుకోండి. మా అంటే స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆఫీసర్స్ చేసిన తప్పుని ఒప్పుకొని ట్రాన్స్పరెంట్ గా ఆఫీసర్స్ లిస్ట్ అంతా పెట్టండి బయట. ఇతను 5 years టర్మ్ చేశాడు, ఇతను ఇన్ని వైలేటెడ్ వాటర్ బాడీస్ చుట్టుపక్కల ఉన్న ప్రాజెక్టులకి సిగ్నేచర్ పెట్టాడు, ఇతని మీద ఇదిగో స్ట్రిక్ట్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేస్తున్నావు. ఆ దమ్ముందా? రేవంత్ రెడ్డి గారు కూడా వ్యాపారం, మెయిన్ వ్యాపారం రియల్ ఎస్టేట్ అవి ఉండొచ్చండి. రియల్ ఎస్టేట్ చెప్తున్నా కదా, అది అంటే ఆయనకు ఉంది చెరువుల్లో. ఆయన కూడా చాలా వెంచర్లు ఆ చెరువుల్లోనే ఉండుంటాయి. నేను ఏమంటున్నాను, ఇక్కడ దీన్ని ఏంటంటే ఒక ప్రాపర్ లీగల్ నాలెడ్జ్ లేకుండా అటు బ్లోఅప్ చేసి ఇటు బ్లోఅప్ చేసి హైకోర్టుకి వెళ్దామా, లేదంటే ఒక 100 మంది కలిసి సుప్రీంకోర్టు, ఇది కాదు. ఇట్ ఈస్ ద టైమ్ టు ఆస్క్ ఫర్ యువర్ కంపెన్సేషన్. కోర్టుకి వెళ్ళిన ఏముంటది? యాజ్ పర్ ది ఓల్డ్ రికార్డ్స్ అక్కడ చెరువు ఉండాలి. కోర్టు కూడా ఏముంటది? టేక్ యాక్షన్ ఆన్ ది బిల్డర్స్ అంటది. వాళ్ళని అడగండి. నేను చెప్తున్నానండి, మీ కాన్స్టిట్యుయెన్సీ మొన్న మీరు ఓట్ల కేసు గెలిపించిన ఎమ్మెల్యేలు ఇంటికి పోండి, పొద్దున్నే పోండి, టిఫిన్ చేసి కూర్చోండి. సార్ ఇదిగో మీ కాన్స్టిట్యుయెన్సీలో ఇప్పుడు ఇవి కూల్చబడినాయి, దీంట్లో ఈ బిల్డర్ కట్టాడు, ఈ బిల్డర్కి తెలుసు, బిల్డర్కి తెలియకపోయినా ప్లాన్ అప్రూవ్ చేసిన టౌన్ ప్లానింగ్ కమిషనర్ అవ్వచ్చు, ఫీల్డ్ సర్వేయర్ అవ్వచ్చు, సాయిల్ టెస్ట్ చేసిన వ్యక్తి దగ్గర నుంచి కూడా తెలుసు అది లేకుండేదని. అది క్లియర్ వైలేషన్ ఆఫ్ లా అని తెలుసు. వీళ్ళందరి మీద మీరే యాక్షన్ తీసుకోవాలి అని గో అండ్ టాక్ టు యువర్ ఎమ్మెల్యేస్. ఓటేస్తే అయిపోయిందా? ఇది నేను ఏ పబ్లిక్ ని రెచ్చగొట్టట్లా, నేను ఎంతో కొంత వాళ్ళ బాధను షేర్ చేసుకునే థాట్ తో చెప్తున్నా. నాకు రెమెడీస్ తెలుసు కాబట్టి, రెమెడీ తెలుసు కాబట్టి. ఎక్కడ హైడ్రా అనేది ఎస్టాబ్లిష్ చేసిందే ఆల్రెడీ కబ్జా చేసిన చెరువుల్ని వర్షాలు పడినప్పుడు అవి ఎటు పోవాలో దారి తెలియక సిటీలోకి వచ్చేస్తున్నాయి. కాబట్టి చెరువులు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయటము,
ఆ లేక్స్ ని, అంటే మళ్ళీ ఆ స్లోప్ లోకి వచ్చి వాటర్ అక్కడ ఉండడానికి స్టాగ్నెంట్ గా జనావాసానికి అడ్డు లేకుండా. ఇట్ ఈస్ ఎ గుడ్ థాట్. ఓల్డ్ జీవోస్ లో కానీ, ఓల్డ్ రివర్ బాడీ ప్రొటెక్షన్ యాక్ట్ లో కానీ అలాగే కొన్ని యాక్ట్స్ ఉంటాయి, స్పెసిఫైడ్ యాక్ట్స్. వాటి పరంగా కూడా ఇప్పుడు వన్యప్రాణుల సంరక్షణ కోసం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎలా ఉందో వీటికి కొన్ని యాక్ట్స్ ఉంటాయి. దాని ప్రకారంగా కోర్టుకెళ్ళి నేను చెప్తే విత్ ఎ గుడ్ థాట్ హైడ్రా ఉందని. కానీ నేను అడిగేది ఏంటంటే కంపెన్సేషన్ ఏంటి? ఒకడు అబద్ధం, బిల్డర్ ఒక అబద్ధాన్ని నిజమని చెప్పాడండి, ఓకే, ఆ అబద్ధాన్ని సెకండ్ పర్సన్ కూడా నిజం అన్నాడు, థర్డ్ పర్సన్ కూడా నిజం అన్నాడు. సో కాల్డ్ హైలీ క్వాలిఫైడ్ గ్రీన్ ఇంక్ పెన్ ఉన్న ఆఫీసర్ కూడా అదే అబద్ధాన్ని నిజం అని చెప్పి సంతకం పెడితేనే ఫౌండేషన్ వేసింది. వితౌట్ దట్ నో కన్స్ట్రక్షన్ విల్ హ్యాపన్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఎవరు బాధ్యులు అవ్వాలి? హూ ఇస్ ద మెయిన్ క్రిమినల్? సీఎంఏ. అల్టిమేట్ గా సీఎం ది రెస్పాన్సిబిలిటీ. చార్జ్ తీసుకున్నాడు కదా ఇప్పుడు వచ్చిన సీఎం. సరే ఇప్పుడు మిస్టేక్ జరిగింది అని సార్ ఒకటి ఇనిషియేటివ్ తీసుకోవాలి కదా. సింపుల్ గా చెప్తా, దీనికి తప్పు జరిగింది అంటే కట్టిన బిల్డర్దే కాదు, బిల్డర్ భార్య అయితే సంతకం పెట్టినాడు మొగుడు, ఇద్దరిని లోపలేయండి, చెయ్యండి, అది చెయ్యండి. ఓట్స్ అడిగారు కదా, ఇచ్చారు కదా, మంచి మెజారిటీ ఇచ్చారు కదా. మీ ఎమ్మెల్యేస్ దగ్గరికి అందరూ పోతారండి, ఎమ్మెల్యేస్ తీసుకొస్తారు. ఇగో వాళ్ళే వాలంటరీగా వచ్చి చెప్పారు అనుకోండి, ఇదిగో కూల్చారు, దీని బిల్డర్ పేరు ఇది, ఇన్ని కోట్లు మేము ఇచ్చాము. అక్కడి నుంచి ఇతను ప్లాన్ అప్రూవ్ పెట్టాడు, ఆ ప్లాన్ అప్రూవ్ చేసినట్టు మిస్టేక్. ప్లాన్ అనేది అప్రూవల్ రాకపోతే కన్స్ట్రక్షన్ ఎక్కడ జరుగుతుంది, ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్కడ జనరేట్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఎక్కడ వస్తుంది, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఎక్కడ వస్తుంది, బిల్డింగే లేకపోతే. సంతకం పెట్టిన వాళ్ళదే తప్పు. ఈమెను సినిమాలు చూసి మనం చెయ్యొచ్చు అలాగా. ఇప్పుడు అంటే గూగుల్ మ్యాప్ లో చూస్తే మొత్తం మట్టితో నిండిపోయి ఇళ్ళు భారీ భారీ భవనాలు వచ్చేసినాయి. ఇప్పుడు ఇది గూగుల్లో చూసినా కూడా అది బిల్డింగ్ కింద కనిపిస్తుంది, చెరువు కింద కనిపించదు. ఒకవేళ దీని దీనికి ఇది తెలియాలంటే స్వరూపం తెలియాలంటే జియోగ్రాఫికల్ గా ఎలా తెలుసుకుంటాం? ఒక 2002లో చెరువు ఇది, గూగుల్ ఎర్త్ వచ్చిన దగ్గర నుంచి అయితే మీకు గూగుల్ ఎర్త్ మ్యాప్స్ నుంచి తీసుకోవచ్చు. జియో ట్యాగింగ్ చేయొచ్చా? జియో ట్యాగింగ్ చేసి గవర్నమెంట్ తీసుకుంటుందిగా. దేని ప్రామాణికం మీద? అదే అంటున్నానండి. ఇప్పుడు ఇక్కడ రివర్ ఉందనుకోండి, దీని ప్రీవియస్ ఇయర్ ఎలా ఉంది, దానికి ముందు ఇయర్ ఎలా ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ప్రతి డీటెయిలింగ్ ఉంటది. ఇది చెరువు, కుంట, వాళ్ళకి దీనికి యాక్సెస్ ఉంటది. మీకు వెదర్ శాటిలైట్ ఇమేజెస్ ఎలా తీసుకుంటారో మన గూగుల్ ఎర్త్ కూడా అలాగే వాళ్ళకి కూడా హై అండ్ టెక్నాలజీ యాక్సెస్ ఉంటుంది, తీసుకోవచ్చు. 3 months తర్వాత ఈ చెరువు ఎంత ఉంది, ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, అన్ని చెక్ చేసుకోవచ్చు. సో ఎవ్రీ ఇయర్ ఏదైతే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతున్నారో అది నాకు తెలుసు ఎవ్రీ ఇయర్ 4 millimeter హైట్ పెరుగుతుందంట. 4 millimeter అంటే ఇంత ఉంటది. దాన్ని కూడా అంత యాక్యురేట్ గా కొలవగలుగుతున్న టెక్నాలజీ ఉంది ఈ రోజుల్లో, తీసుకోవచ్చు.